హలో అండి. మనకి ఏదైనా ఒక పని చేయమని చెప్పారనుకోండి, మన పెద్దవాళ్ళు గానీ, ఇంట్లో గానీ ఒక అంటే మనకి మంచి జరుగుతుంది, ఇది చెయ్యమ్మా అంటే మనకి చాలా సందేహాలొస్తాయి అందులో. రావడం కామను. అందులో మొదటిగా కార్తీక మాసం అనేసరికి తలస్నానాలు చేయాలా, మాంసాహారం తినాలా, తినొద్దా, తింటే ఏం చేయాలని డౌట్స్ ఉంటాయి చాలా వరకు. అసలు మాంసాహారం ఎందుకు తినాలండి? ప్రత్యేకంగా పూజల టైంలో ఎందుకు తినొద్దంటారు? అది కార్తీక మాసంలో స్వాములు కూడా దీక్ష ఉన్నప్పుడు భవానీలు కానీ స్వాములు కానీ మన ఇంట్లో వ్రతాలు అయినప్పుడు ఎందుకు తినము? అసలు మాంసాహారంలో ఎక్కువ స్పైసెస్, కారము, ఉప్పు ఎక్కువ పాళ్ళల్లో వేస్తారు. ఎందుకంటే వెజిటేరియన్ కన్నా నాన్ వెజ్లో ఎక్కువ పడతాయి. అలాగే ఉల్లి, ఎల్లుల్లి, అల్లము ఎక్కువ వాడతారు. అవి రజోగుణాన్ని అనేది ఉత్పత్తి చేస్తాయి. అంటే మన ఫీలింగ్స్ అనేవి కంట్రోల్లో ఉండవన్నమాట. మనము కోపం కానీ ద్వేషము అంటే మీరు అబ్జర్వ్ చేశారా, మాంసాహారం తిన్నప్పుడు మన బాడీలో రియాక్షన్స్ అనేవి చాలా వేరుగా ఉంటాయి. వెజ్ తిన్నప్పుడు మనం చాలా సాత్వికంగా ఉంటాము. మనలో సెన్సిటివ్నెస్ ఏంటి, మన స్కిన్ కూడా అలాగే ఉంటుంది స్మూత్గా. ఇప్పుడు నాన్ వెజ్ లెక్కకు వస్తే నాన్ వెజ్ తిన్నప్పుడు మన పొట్టంతా చాలా గడబడిగా ఉన్నట్టు, నైట్ కూడా మనకి నిద్ర రాదు, వేడి చేస్తుంది. ఎందుకంటే అందులో వేసే స్పైసెస్ అలా ఉంటాయి. అవి ఎక్కువ కుకింగ్, పైగా డైజెషన్కి ఎక్కువ. అందులోని ఈ కార్తీక మాసం ఎందుకు తినొద్దంటారంటే, కార్తీక మాసం సూర్యరశ్మి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనము ఇంత హెవీ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అది డైజెషన్కి చాలా టైం పడుతుంది. 24 అవర్స్ 42 అవర్స్ పడుతుంది చికెను మటను తిన్నప్పుడు. సో అందుకే మనల్ని వద్దంటారు. ఎందుకంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, దాని ద్వారా మన ఆరోగ్యం అనేది పాడవుతుందని. నేను ఫుల్గా డీప్గా కలితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నేను చాలాసార్లు అడిగాను, మీకు ఏమైనా తెలిస్తే కార్తీక మాసం గురించి నాకు కామెంట్ చేయండి, చెప్పండి అని. మీరు ఏం చెప్పట్లేదు, ఎవరు కూడా నా నోట్ అంటానే చెప్పిస్తున్నారండి. సో మీకు ఏదైనా కొత్త విషయాలు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. అండ్ ఈ మాసంలో ఎందుకంటే నేను తినొద్దనే చెప్తాను మాంసాహారం, ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి మనకు అంత డైజెషన్ అవ్వదు. అండ్ ఈ ఒక్క దీక్ష మనం చేసినట్లయితే మనలో ఎన్నో చాలా మార్పులు వస్తాయి, మన శరీరంలోనూ, మన మనసులో, మన ఆలోచనలో కూడా. థ్యాంక్